సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నటువంటి వీక్షకులకు మరి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కుల సర్వే వివరాలు, తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ అంశం గురించి పూర్తి స్థాయిలో ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ప్రభుత్వము 2024 నవంబర్ 6 నుండి డిసెంబర్ 20 వరకు 50 రోజులుగా డెడికేటెడ్ కమిటీ ద్వారా కుల సర్వే అనేటువంటి చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం లోపల డెడికేటెడ్ కమిటీ వేసి కుల సర్వే చేసి వచ్చేటువంటి రిపోర్టు ఆధారంగా వెనుకబడినటువంటి తరగతుల యొక్క రిజర్వేషను, వివిధ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో మరి వారికి సాయం చేయడం కోసము ఉపయోగకరంగా ఉండడం కోసం ఈ కమిటీ యొక్క రిపోర్టు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం అనేటువంటిది భావించడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఎన్నికలు జరిగే కంటే ముందే కామారెడ్డి డిక్లరేషన్ లోపలనే 42% రిజర్వేషన్ను ఇస్తాము బీసీలకు అని చెప్పడం జరిగింది. అంటే 42% రిజర్వేషన్ ఇస్తామని ఎలాంటి కమిటీ లేకుండా, కమిషన్ లేకుండా, సర్వేలు లేకుండా, కులగణన అనేటువంటి రిపోర్టు లేకుండా కేవలం ఎన్నికల వాగ్దానం చేత బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్రంగా కుల సర్వేను ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ, సామాజిక సర్వేను చేయడం కోసం ఒక కమిటీని వేసి, డెడికేటెడ్ కమిటీని వేసి 50 రోజులుగా నవంబర్ 6 నుండి డిసెంబర్ 20 వరకు మరి సర్వే చేయడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ ఫిబ్రవరిలో జరిగినటువంటి సర్వే, 2 విడతల్లో జరిగినటువంటి సర్వేలో మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఓబీసీల యొక్క జనాభా 57.33%. ఇందులో 14.45% ముస్లిమ్స్ పోగా కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు 43% మంది మాత్రమే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క సంఖ్య వివరాలు ముందే తెలిసే 42% రిజర్వేషన్కు కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని అంటుంది. మరి ఈ సర్వే రిపోర్టు కరెక్టా? ఈ రాష్ట్రంలో కేవలం 43% మంది మాత్రమే బీసీలు ఉన్నారా? 14% మంది ముస్లిమ్స్, దాదాపు 18% మంది ఎస్సీలు, 10% మంది గిరిజనులు ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఈ సర్వే చేసినటువంటి రిపోర్టు వాస్తవమైనటువంటి సర్వేగా మనం భావించవచ్చా? కేవలం ఎస్సీలు, ముస్లింల పాపులేషన్ కలిపితేనే ఈ రాష్ట్రంలో 31% ఉంది. ఓబీసీల పాపులేషన్ ఎంత అంటే కేవలం 43% మంది మాత్రమే ఉన్నారు. మరి వివిధ కుల సంఘాలు, వివిధ పార్టీల వారు ఈ రాష్ట్రం లోపల బీసీలు 60%కి పైగా ఉన్నారు. ముస్లిమ్స్ యొక్క జనాభా, ఎస్సీల యొక్క జనాభా అనేటువంటి అధికంగా చూయించిండ్రు. ఇది రిజర్వేషన్ కోసం తప్ప మరోటి కాదు. ఈ రాష్ట్రంలో 21% జనరల్ కేటగిరీ లేదు, అది కూడా మరి 21%గా చూయించుండ్రు అని చెప్పేసి వివిధ పార్టీలు చెప్పడం, వివిధ కుల సంఘాల యొక్క వాదన కూడా మనం ఎన్నోసార్లు విన్నాం ఈ రాష్ట్రంలో. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది గత 10 ఏళ్లలో చాలా అభివృద్ధి జరిగింది. భారతదేశం లోపలనే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఎదిగింది, ఆర్థికంగా బలంగా ఉంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రమే అన్ని రాష్ట్రాలకు మోడల్గా ఉంది అని చెప్పేసి గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం కూడా చెబుతుంది. కానీ వాస్తవానికి కుటుంబ సర్వేల్లో ఉన్నటువంటి వివరాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల జనాభా 57.33% ఉంది. ఈ ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే 91.35 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో బీసీలు 57.33% ఉన్నారు. 17.5 ఎస్సీల జనాభా, 10.45% ఎస్టీల యొక్క జనాభా ఉంది. అంటే ఇందులో కేవలం 112 బీసీ కులాలు మాత్రమే జనాభా 57%, 33 ముస్లిమ్స్, కాకపోతే 112 కులాల యొక్క జనాభా కేవలం 43% మంది మాత్రమే. మరి ఇక్కడ మనం ఒకసారి ఆలోచించినట్లయితే
మరి జనాభా పరంగా కుల సర్వే, ఆర్థిక మరి సామాజిక సర్వే కాబట్టి అందులో ఉండేటువంటి అంశాలు దాదాపు 76 క్వశ్చన్స్ అనేటువంటివి అందులో ఫామ్లో ఫిలప్ ఇచ్చి మరి ఒక కుటుంబం నుంచి సర్వే అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది. ఆ 76 ప్రశ్నల్లో ముఖ్యమైనటువంటి 56 ప్రశ్నలు అని చెప్పేసి మనం ఇంతకుముందు చూసాం. అయితే ఇందులో ఉండేటువంటి వాస్తవాలు ఏంటంటే ఈ సర్వే లోపల మీ సర్వే దగ్గర ఈ సర్వేలో ఉండేటువంటి రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి విషయాలు మాత్రం మీకు చెప్తున్నా. నేను ఊహించి కల్పించి ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చెప్పడం విషయాలు కావు. డెడికేటెడ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కుల గణన కుటుంబ సర్వే వివరాలు మాత్రం ఈ ముందు నేను సవివరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నా. ఇందులో సొంతంగా ఇండ్లు ఉండేటువంటి మరి కుటుంబాలు ఎన్ని అంటే 24% మంది మాత్రమే. అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళ జనాభా ఏంటంటే 24% మంది. అంటే దాదాపుగా 48% మంది మాత్రమే మరి ఇళ్లలో ఉంటున్నారు. అంటే మిగతా 52% మంది పరిస్థితి ఏంటి? 44% మంది రాష్ట్రం లోపల ఒకే గది లోపల నివసిస్తున్నారు. మరి కరెంటు లేని మంది ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే 14 లక్షల మంది కుటుంబాలకు కరెంటు సప్లైయే లేదు. 41% మందికి మరుగుదొడ్లే లేవు. మరి ఏడ ఉంది డెవలప్మెంట్ అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో? సొంత ఇండ్లు ఉండేటువంటి జనాభా 24% ఉంటే కరెంటు లేని కుటుంబాలే 14 లక్షలు ఉన్నాయి. మరుగుదొడ్లు లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 41% మందికి మరుగుదొడ్ల సదుపాయమే లేదు. మరి ఇంత దుస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రము అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రమా, దేశానికి మోడల్గా ఉన్నటువంటి రాష్ట్రమా? ఒకసారి మీరు ఆలోచించండి. గత ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు, ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి లెక్కలు ద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ లెక్కల ద్వారా మీరే ఆలోచించండి. కేవలం ఈ రాష్ట్రం లోపల 100లో 3 మాత్రమే కారు సౌకర్యము ఉంది. మరి ఈ రాష్ట్రం లోపల కేవలం 3 మంది మాత్రమే కారులో తిరుగుతున్నారు 100లో. మిగతా వాళ్ళు మరి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంత వెనుకబడిన ఇంత దారుణంగా ఉండేటువంటి సామాజిక సర్వే ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఉంది. దాదాపు 7 లక్షల కోట్ల అప్పులో ఉంది. మరి రాష్ట్రం అనేటువంటిది మరి దేశానికి ఎట్లా మోడల్గా ఉంటుంది? అభివృద్ధి చెందినటువంటి తెలంగాణగా ఎక్కడ ఉంది? వనరులు, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండేటువంటి రాష్ట్రంగా ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలో దాదాపు ప్రైవేటు ఉద్యోగస్తులే 15 లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు 4 లక్షల మంది ఉద్యోగస్తున్నారు. ఒక విషయం ఏంటంటే ఎకరం భూమి పైన ఉన్న వాళ్ళ జనాభా ఎంత అని అంటే 31% మంది మాత్రమే. ఎకరం కంటే తక్కువ ఉన్నటువంటి జనాభా ఎంత శాతం ఉందంటే 10% మంది మాత్రమే ఉన్నారు. ఆదాయం పన్ను కట్టేవారు ఎంత ఈ రాష్ట్రంలో అంటే 30,268 మంది మాత్రమే. 3 కోట్ల జనాభాలో ఆదాయం పన్ను కట్టేవారు, రాష్ట్రానికి ఆదాయం పన్ను కట్టేవారు ఎంత అని అంటే కేవలం 30,268 మంది మాత్రమే. ఎక్కడ ఉంది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో బడ్జెట్ లేక పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం సరిపోక అప్పుల పాలైనటువంటి మాట వాస్తవం. ఇప్పటికీ రాష్ట్రం లోపల 7 లక్షల కోట్ల అప్పులో ఉన్నది. మరి ఎలాంటి కమిటీ రిపోర్టు లేకుండా, ఎలాంటి సర్వే చేయకుండా, కులగణన చేయకుండా మీ ప్రభుత్వము ఎట్లా 42% బీసీ జనాభాగా లెక్క పెట్టింది? మీరు ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఈ రాష్ట్రంలో బీసీల జనాభాను తగ్గించి 43%గా చిత్రీకరించిన మాట వాస్తవం కాదా? సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఓబీసీ లేక జనాభాను 43% మీరు లెక్క కట్టిండ్రు. ఎందుకు అంటే మీరు 42% మేము రిజర్వేషన్ ఇస్తాం అన్నందుకు ఎక్కువ చూపకుండా కేవలం 43% మంది మాత్రమే ఓబీసీ యొక్క రిజర్వేషన్గా చెప్పిండ్రు. మరి 42% బీసీలు ఉంటే 42% పాపులేషన్ తగ్గట్టు బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఈ రాష్ట్రం లోపల ముస్లింల యొక్క జనాభా 14% ఉందా? ఈ రాష్ట్రం లోపల 18% ఎస్సీల జనాభా ఉందా? ఈ రాష్ట్రంలో ఎస్టీలు 10% పైగా ఉన్నారా? ఇవి వాస్తవాలా? బీసీలు మాత్రం కేవలం 43% మాత్రమే ఉన్నారా? ఇవన్నీ అచ్చు తప్పు లెక్కలు. బీసీల యొక్క జనాభా 60% ఉంది.
అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఇక్కడనే చూస్తున్నాం. వెనుకబడినటువంటి కులాల యొక్క జనాభాను కూడా లెక్క పెట్టలేదు, కుల సర్వే చేయలేదు, కుటుంబాల యొక్క పరిస్థితి కూడా తెలియదు. కులగణన చేయకుండా మీరు బీసీల యొక్క జనాభా 42% అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తామని ఏ ప్రతిపదికగా చెప్పిండ్రు? మీ లెక్కలు ఏంటో చూపించండి ఒకసారి. ఈ తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడినటువంటి బీసీల యొక్క లెక్కలు మీరు ఒకసారి చూపించండి. ఏ ప్రతిపదికన 42% వెనుకబడినటువంటి కులాలు అని చెప్పేసి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అని మీరు ఏ ప్రతిపదికగా చూపిస్తున్నారో ఆ లెక్కలు చూపించండి. సమాన హక్కుల సవరణ చట్టం తరపు నుంచి నేను అడుగుతున్నా, ఆ లెక్కలు చూపించండి. ఆ లెక్కలు చూపించిన తర్వాత మీరు విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఖరారు చేయాలా. ఈ కమిటీ ప్రకారం కూడా బీసీలు వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి స్థితి కుటుంబాలు ఎంత శాతం ఉందనేటువంటిది లెక్క చేయలేదు, అసలు చెప్పలేదు. ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది ఎంబీసీలు ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఎంత ఉంది, ఇంత ఆర్థిక పరిస్థితి ఉంది ఈ రాష్ట్రం లోపల బీసీల యొక్క జనాభా, ఆ జనాభాకు తగ్గట్టు మేము రిజర్వేషన్ ఇస్తున్నామని చట్టం ఎందుకు చేయలేదు? చట్టం అనేటువంటిది మీరు ఇచ్చినటువంటి వాగ్దానానికే కట్టుబడి 42%గా ఎందుకు చేసిండ్రు? సర్వే వేసిన తర్వాత మీరు బీసీల యొక్క జనాభా ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్ నేను ఇంత పాపులేషన్కి ఇంత జనాభాకి ఇస్తామని ఎందుకు చెప్పలేదు? ఎందుకు అసెంబ్లీ లోపల వాళ్ళ ఆర్థిక స్థితిని అంచనా వేసిన తర్వాత వాళ్ళ యొక్క స్థితిగతిని పర్సంటేజ్ని బట్టి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఇస్తున్నానని అసెంబ్లీ లోపల ఎందుకు చెప్పలేదు? అంటే మీకు బీసీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మీరు చేసేటువంటిది పని మొత్తం కూడా బోగస్ పని, మీరు చేసేటువంటి చిత్తశుద్ధి లేనటువంటి పనిగా చిత్రీకరణ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే మీరు చెప్పేటివన్నీ అవాస్తవాలు. సర్వే లేకుండా రిజర్వేషన్లు ఖరారు చేసి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ 42% అని ఖరారు చేసే తందుక మీరు వేసినటువంటి కుల సర్వే, మీరు చేసినటువంటి కుల సర్వే ప్రకారము కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఎందుకోసం ఈ కుల సర్వే 57% మీరు ఉన్నారు, బీసీలు కేవలం 43% ఉన్నారని నిర్ధారణ చేయడం కోసం మాత్రమే ఈ కమిటీని వేసిండ్రా? కుల సర్వే చేయించిండ్రా? కుల సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కదా రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. మరి ఎక్కడ పోయింది మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి? రిజర్వేషన్లు ఖరారు చేయడానికి కులగణన అనేటువంటిది ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం సర్వే వివరాలు సరిపోవా మీకు? అసెంబ్లీ లోపల మీరు ఎందుకు ఆ విషయాల్లో దాచిండ్రు? ఆ విషయాలు ఎందుకు చెప్పలేదు? పేదరికాన్ని అంచనా వేసి ఆ కుల గణన సర్వే రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు ఓబీసీలకు ఎందుకు ఖరారు చేయలేదు? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి. ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేస్తుంది. ఇది 100% బీసీలను మోసం చేయడం కోసం, బీసీ జనాభాను తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా తప్ప మరొకటి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఇప్పటికైనా సరే కుటుంబ సర్వే ప్రకారము ఆర్థికంగా ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగానే విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ చేయండి. అదే కరెక్ట్ అయినటువంటి రిజర్వేషన్ అవుతుంది. బీసీ సంఘాలు కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రభుత్వం చేసేటువంటి మోసాన్ని నెమరేసుకోండి. మీరు ఖచ్చితంగా అడగండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ తెలంగాణ బంద్ పెడితే రిజర్వేషన్స్ రావు. తెలంగాణలో ఉన్నటువంటి పేదల శాతం బయటికి వచ్చిన తర్వాతనే విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ రావాలి తప్ప అంతవరకు రిజర్వేషన్ల నాటకాలు, డ్రామాలు, బీసీల ఓట్ల కోసం ఆడేటువంటి డ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేయాలని హెచ్చరిస్తూ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ఈఆర్ఏ టీవీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ను షేర్ చేసి నా వీడియోస్ను లైక్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.